హలో ఫ్రెండ్స్, ఈరోజు భీష్మ ప్రతిజ్ఞ గురించి తెలుసుకుందాం. భీష్మ ప్రతిజ్ఞ మహాభారతంలో అత్యంత గొప్ప హృదయాన్ని కదిలించే సంఘటనలో ఒకటి. ఈ కథ ధర్మం, త్యాగం మరి బాధ్యతల గొప్ప సందేశాన్ని ఇస్తుంది. గంగా తీరంలో నదీ ప్రవాహం మెల్లగా సాగుతుంది. ఆ సమయంలో అక్కడ ఒక యువతి పడవలో కూర్చుని ఉంది. ఆమె పేరు సత్యవతి, మత్స్యకుమారుని కుమార్తె. శంతనుడు ఆమెను చూసిన క్షణంలోనే ఇష్టపడ్డారు. ప్రేమ మళ్ళీ అతని జీవితంలోకి వచ్చింది అనుకున్నాడు. అతను సత్యవతి తండ్రిని కలిశాడు. సత్యవతి తండ్రి ఒక షరతు పెట్టాడు. నా కూతురు పుట్టిన పిల్లలే రాజ్యం పాలించాలి అని అన్నాడు. ఆ మాట విన్న శంతనుడు గుండె లోపలే విరిగిపోయాడు. ఎందుకంటే ఇప్పటికీ అతనికి ఒక వారసుడున్నాడు. రాజభవనం నిశ్శబ్దంగా మారింది. శంతనుడు మాటలు లేకుండా బాధపడుతున్నాడు. ఆ బాధను అతని కుమారుడు దేవవ్రతుడు గమనించాడు. తండ్రి బాధను చూసి తట్టుకోలేకపోయాడు దేవవ్రతుడు. అతను నేరుగా మత్స్యకారుని వద్దకు వెళ్ళాడు. నేను రాజ్యాన్ని వదులుకుంటాను అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు. కానీ అది సరిపోలేదు. నీ పిల్లలు భవిష్యత్తులో రాజ్యం కోసం పోరాడొచ్చు అని అన్నాడు. ఆ మాట వల్ల అక్కడే ఒక చరిత్రను మార్చబోతుంది. దేవవ్రతుడు కళ్ళు మూసుకున్నాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది సాధారణమైన నిర్ణయం కాదు. అది యుగాలను కదిలించే ప్రతిజ్ఞ. అదేంటంటే, నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను, ఎప్పటికీ వివాహం చేసుకోను, నాకు సంతానం ఉండదు అని గట్టిగా గంగానది ఒడ్డున చెప్పాడు. ఆ మాటలు ఆకాశంలో మారుమోగాయి. ప్రకృతి నిశ్శబ్దమైంది. దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. ఇది భీష్మమైన ప్రతిజ్ఞ అని ఆకాశవాణి వినిపించింది. ఆ క్షణం నుండి దేవవ్రతుడు భీష్ముడయ్యాడు. ఈ విషయం తెలిసి తన తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన కుమారుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. నీ త్యాగానికి తిరుగులేదు. నీకు ఒక వరం ఇస్తానన్నాడు. అదేంటంటే, నీకు స్వచ్ఛంద మరణాన్ని ప్రసాదిస్తున్నాను అన్నాడు. స్వచ్ఛంద మరణం అంటే తను కోరుకున్నప్పుడు ఎవరి చేతిలో చావాలి అనేది భీష్ముడు నిర్ణయించుకోవచ్చు అన్నమాట. భీష్ముడు తన ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నాడు. ఇదే భీష్మ ప్రతిజ్ఞ. ఆ తర్వాత శంతనుడు సత్యవతిని వివాహం చేసుకున్నాడు. ఆమె ఒక మత్స్యకారుని కుమార్తె నుండి హస్తినాపుర మహారాణిగా మారింది. ఆమె జీవితంలో ఇది ఒక పెద్ద మలుపు. సత్యవతి మరియు శంతనుడికి ఇద్దరు కుమారులు పుట్టారు. చిత్రాంగద, విచిత్రవీర్య. చిత్రాంగదుడి చిన్న జీవితమే. శంతనుడు మరణించిన తరువాత పెద్ద కుమారుడు చిత్రాంగదుడు రాజయ్యాడు. అతను చాలా శూరుడు. కానీ అతనికి ఒక సమస్య ఉంది. అదే అహంకారం. ఒకరోజు అతను గంధర్వుడితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చాలా కాలం సాగింది. చివరికి చిత్రాంగదుడు యుద్ధంలో మరణించాడు. అలా సత్యవతి తన పెద్ద కుమారుణ్ణి కోల్పోయింది. ఇక రెండవ కుమారుడు విచిత్రవీరుడు. రాజు చిత్రాంగదుడు మరణించిన తరువాత చిన్న కుమారుడు విచిత్రవీరుడు రాజయ్యాడు. అతను ఇంకా చిన్నవాడే కావడంతో భీష్ముడు రాజ్యాన్ని నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నాడు. విచిత్రవీరునికి పెళ్లి చేయాలని సత్యవతిదేవి భావించింది. అప్పుడు భీష్ముడు కాశీరాజ్యం నుంచి 3 కుమార్తెలను తీసుకువచ్చాడు. వాళ్ళు అంబ, అంబిక, అంబాలిక. ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు. అంబాదేవి ప్రతీకారం, భీష్ముణ్ణి చంపడానికి చేసిన ఘోర తపస్సు. అసలు అంబ భీష్ముణ్ణి ఎందుకు చంపాలనుకుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై శ్రీకృష్ణ.